మీడియా పాత్రికేయులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ నెల 13, 15, 17 తేదీలలో కాకతీయ కళల జాతర అనేటువంటి ఒక కల్చరల్ ఫెస్టివల్ను 3 రోజుల పాటు ఈ హనుమకొండ, వరంగల్ మహానగరాలలో చేతన కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మొదటి రోజు కాళోజీ కళాక్షేత్రంలో గవర్నర్ గారు, అదేవిధంగా మంత్రి సీతక్క గారు విశిష్ట ముఖ్య అతిథులుగా కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తున్నాం. 15వ తారీఖు నాడు ఎంతో చరిత్ర కలిగినటువంటి కొన్ని వేల మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం లోపల రెండవ రోజు ఒక ఇంటలెక్చువల్ మీట్ను నిర్వహిస్తున్నాం. అదేవిధంగా మూడవ రోజు కాకతీయులు రాజధానిగా పరిపాలించినటువంటి కాకతీయుల రాజధాని కోట కిలా వరంగల్ లోపల ముగింపు సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఒక 1000 ఏళ్ల చరిత్రను మేల్కొల్పే విధంగా కాకతీయుల యొక్క జీవన విశేషాలను నేటి తరానికి అందించాలనేటువంటి ఒక సంకల్పంతో చేతన కళావేదిక ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 800 ఏళ్లుగా మిత్రులకు నమస్కారం. నేను గత 20 సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తూ ఫోటో జర్నలిస్టుగా అందరికీ సుపరిచితున్నే. సంకల్పం లేనిది ఏది సాధ్యం కాదు. ఒక సంకల్ప దీక్షుడిగా ఆకుల నాగేశ్వరరావు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఆయనతో పాటు నడిచే అవకాశాన్ని నాకు కలిగించినందుకు నిజంగా అన్నకు ధన్యవాదాలు తెలుపుతూ మే 13, 15, 17 తేదీలలో అంగరంగ వైభవంగా ఈ కళల జాతర, ఓరుగల్లు కళల జాతర నిర్వహిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వివిధ రంగాల్లో పనిచేస్తున్న మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు మరియు సోషల్ మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు దిగ్విజయంగా మీ ప్రసార మాధ్యమాలలో మాకు ప్రపంచానికి తెలిసే విధంగా మీరు ప్రసారం చేయాలని, అదేవిధంగా పత్రికా రంగంలో మీ రాసే ప్రతి వార్త ప్రపంచానికి తెలిసే విధంగా మేము చేసే ఈ కార్యక్రమానికి ముందుగా 4వ స్తంభం లాంటి మీడియా ముందుండి నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఇక్కడున్న వరంగల్లో పుట్టి పెరిగిన విదేశాలలో ఉన్న మన ఓరుగల్లు బిడ్డలు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ, అలాగే కళాకారులకు, నూతన కళాకారులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరికి ప్రచార మాధ్యమాల్లో మా యొక్క కార్యక్రమాన్ని మీరు తీసుకోపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు.